ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్లో పార్ట్ 3 నేర్చుకోబోతున్నాం. సో ఇందులో ఏంటంటే పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాం, మనం డెఫినేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డెఫినేషన్ నేర్చుకున్నాం, రియల్ నంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ రియల్ నంబర్స్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఈ 2 డెఫినేషన్స్ నేర్చుకున్నాం. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ నేర్చుకున్నాం. రూట్స్ ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ మన రూట్స్ వచ్చిన తర్వాత నేచర్ ఆఫ్ ది రూట్స్, దానికి రూట్స్కి నేచర్ ఉంటుంది. అంటే అవి ఎలాంటి రూట్స్, దాని అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎలాంటి రూట్స్ వస్తాయి అనేది అక్కడ మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఏమని చెప్పుకున్నాం, ఫర్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అన్నాం. సరే, ఈ ఈక్వేషన్కి నేచర్ ఎలా చెప్తాం? దీనిలో రూట్స్ ఎన్ని ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ డిపెండ్స్ అపాన్, నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేచర్ ఆఫ్ ది రూట్స్ డిపెండ్స్ అపాన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దాని యొక్క డిటర్మినెంట్ మీద. డిటర్మినెంట్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ b² మైనస్ 4ac, దీని మీద ఆధారపడి ఉంటుంది. డెల్టా అంటారు దాన్ని. డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac. దీన్ని ఏమంటారు అంటే ఇట్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్. దీన్ని డిస్క్రిమినెంట్ అని చదువుతారు. డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ అంటాం. ఓకే, సరే, దీని మీదే ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి నిన్న పార్ట్ 2లో చెప్పిన క్లాస్లో రూట్స్కి ఫార్ములా ఏం చెప్పాను, -b + r మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ప్లేస్లో, ఈ స్క్వేర్ రూట్ ప్లేస్లో ఏముంది, b² మైనస్ 4ac. దీన్నే డిస్క్రిమినెంట్ అంటారు. సో ఈ వాల్యూని బట్టే దాని యొక్క నేచరు మారిపోతూ ఉంటుంది. అంటే దీన్ని డెల్టా అనుకున్నాం కదా, దీన్ని డెల్టా అనుకున్నాం. ఇక్కడున్న b² మైనస్ 4aని డిస్క్రిమినెంట్ అంటారు. దీన్ని డెల్టా అనుకున్నాం. సో ఈ డెల్టా అనేది దాని మీదనే దాని యొక్క రూట్స్ ఆధారపడి ఉంటాయి. ఎక్స్ వాల్యూస్ అలా వస్తాయి అన్నమాట. సరే, ఈ b² మైనస్ 4ac ఏమనుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నట్లయితే డెల్టా. ముందుగా మనం b² మైనస్ 4acని డెల్టాతో డినోట్ చేస్తాం అన్నమాట. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇఫ్ ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయితే ఆర్ ది 2 రూట్స్ ఆఫ్, 2 రూట్స్ దేనికి, 2 రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి 2 రూట్స్ అనుకున్నాం. అంటే ఒకటి ఆల్ఫా అయితే ఒకటి బీటా అవుతుంది. 2 రూట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక టేబుల్ ద్వారా తెలుసుకున్నాం. ఫర్ సపోజ్ డెల్టా అంటే ఏమనుకున్నాం మనం, డెల్టా >0 అయినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, డెల్టా >0 అంటే ఈ b² మైనస్ 4ac అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటే ఆ రూట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక కాలంలో రాసుకోవాలి. అలాగే డెల్టా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు దాని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి,
అది ఒక కాలంలో నోట్ చేసుకోవాలి. ఇంకొకటి డెల్టా <0 అయినప్పుడు దాని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి. సరే, ఫస్ట్ డెల్టా <0 అయినప్పుడు దాని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి అనేది మనకిప్పుడు చూద్దాం. ఇది ఒక టేబుల్, డెల్టా <0 అయినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, డెల్టా <0 అయినప్పుడు బోత్ ఆల్ఫా అండ్ బీటా, both alpha beta are రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ నంబర్స్ అయి ఉంటాయి, డిస్టింక్ట్ అంటే వేరువేరుగా ఉంటాయి. డిస్టింక్ట్ అంటే ఏంటి, 2, 3, 4, 5 అట్లా. రియల్ నంబర్స్ అంటే వచ్చే రూట్స్ ఏమైతే ఉంటాయో, ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ 2x² + 3x + 4 అని రాసినట్టయితే ఇక్కడ 2x² + 3x + 4 = 0 రాసినట్లయితే దీని రూట్స్ ఎలా వస్తాయి అనుకున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, b² - 4ac చెక్ చేసుకోవాలి. దాని యొక్క విలువను చెక్ చేసినట్లయితే అది డెల్టా కదా. ఇందులో a అనేది 2, b అనేది 3, c అనేది 4. అంటే దీనికి 2 రూట్స్ ఉంటాయని తెలుసు కదా మనకి. 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలనుకుంటున్నాం. ఎలా ఉంటాయి, ఇది ఒకవేళ b² - 4ac ఉంది కదా, ఈ b² - 4ac అంటే డెల్టా. ఆ డెల్టా అనేది 0 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానికి వచ్చే 2 రూట్స్ అంటే ఏంటి, ఒకటి ఆల్ఫా అనుకున్నాం, ఒకటి బీటా అనుకున్నాం. ఆ 2 రూట్స్ కూడా రియల్ అండ్ డిస్టింక్ట్ అయి ఉంటాయి. రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ నంబర్స్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ పార్ట్లో రియల్ నంబర్స్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో రియల్ నంబర్స్ అండ్ డిస్టింక్ట్ అంటే వేరుగా, ఒకటి 2 అయితే ఒకటి 3 అట్లా, 3, 4, 5, 6 అట్లా. 5 రాదు, 5 వస్తే అది ఈక్వల్ అవుతుంది అనమాట. అలాంటి సందర్భంలో ఈక్వల్గా ఉంటాయి అని చెప్తాం. అంటే ఇక్కడ డిస్టింక్ట్ అని వచ్చింది. సరే, నెక్స్ట్ ఇంకో సందర్భం ఏంటంటే, ఇఫ్ డెల్టా <0 అయ్యుండి, అంటే ఇక్కడ వాడు ఇచ్చాడు కదా డెల్టా <0 అయ్యుండి, ఇఫ్ డెల్టా ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే, డెల్టా ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్. రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉండవు, వేరేగానే ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ఇక్కడైతే ఈ పైన అయితే రియల్ అని వస్తాయి కదా, ఇక్కడ సందర్భంలో డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే రేషనల్ అండ్ అన్ఈక్వల్ అవుతాయి. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, p/q ఫామ్లో ఉండే నంబర్స్. అన్ఈక్వల్ అంటే ఆ 2 ఈక్వల్గా ఉండవు. అలాంటి సందర్భంలో మళ్ళీ డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 25 ఉందనుకో, 25 ఇక్కడ రాద్దాం, 25, 9, 64. దీన్ని 8 స్క్వేర్గా రాయొచ్చుగా, దీన్ని 3 స్క్వేర్గా రాయొచ్చుగా. 25 అంటే 5 స్క్వేర్గా రాయొచ్చుగా. వీటన్నిటిని ఏమంటారు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. 81, 100 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చినప్పుడు దానికి వచ్చే రూట్స్ని ఏమంటామంటే రేషనల్ అండ్ అన్ఈక్వల్ అంటాం. రేషనల్ అండ్ అన్ఈక్వల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇదే సందర్భంలో మనం నెక్స్ట్ ఇఫ్ ఇక్కడ ఇఫ్
డెల్టా ఈజ్ నాట్ ఏ, డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, డెల్టా కనుక్కున్నాం అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కున్న తర్వాత అది పర్ఫెక్ట్ స్క్వేర్ కానట్లయితే, పర్ఫెక్ట్ స్క్వేర్ కానట్లయితే రూట్స్ ఎలా ఉంటాయంట, రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఇక్కడ ఆర్ కూడా ఉంటుంది, అండ్ కాంజుగేట్స్, ఇర్రేషనల్ అండ్ కాంజుగేట్స్ ఉంటాయి, కాంజుగేట్స్. అయితే ది రూట్స్ టేక్ ది ఫామ్, దీస్ రూట్స్ టేక్స్ ది ఫామ్, ఇలాంటి రూట్స్ ఎలా ఉంటాయి, దీస్ రూట్స్ టేక్ ది ఫామ్ p ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ అంటాం. ఎందుకలా రాసాము అంటే డెల్టా అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమో రేషనల్, పై దానిలో రేషనల్ వచ్చింది, కింద దానిలో ఇర్రేషనల్ వచ్చింది, ఇర్రేషనల్ నంబర్స్. కాంజుగేట్ అన్నాము అంటే, కాంజుగేట్ అంటే ఏంటి మీనింగ్, ఒకటి ప్లస్తో వస్తుంది, ఒకటి మైనస్తో వస్తుంది. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయా, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటమ్మా, రూట్ క్యూ ప్లస్ పీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ, కాంజుగేట్స్తో సహా వస్తుంది అంటే పీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ అంటాం. అంటే ఇర్రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్తో కలిసి ఉంటుంది, ప్లస్ కాంజుగేట్ నంబర్స్ అయి ఉంటాయి. అంటే దీస్ రూట్స్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, టేక్స్ ది ఫామ్, ఇలాంటి రూట్స్ వస్తాయి. ఇక్కడ ప్లస్తో ఒక రూట్ వస్తుంది, మైనస్తో ఒక రూట్ వస్తుంది. ఈ మూడు కూడా డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ సందర్భం ఈ సెకండ్ ఆప్షన్లో రూట్స్ రేషనల్ అన్నాం, నెక్స్ట్ ఆప్షన్లో రూట్స్ ఇర్రేషనల్ అన్నాం. అంటే ఈ రెండింటినీ కలిపి ఇక్కడ రేషనల్ ఇర్రేషనల్ కలిపితే ఏమన్నాం, రియల్ అన్నాం. కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్, జనరల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు బోత్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్తాం అనమాట. సో సెకండ్ ఆల్ఫా అండ్ బీటా రియల్ అండ్ డిస్టింక్ట్ ఎప్పుడు, డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. డెల్టా ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 25, 16, 12 మళ్ళీ 36 ఇలాంటివన్నీ స్క్వేర్ రూపంలో రాసుకోగలిగినన్ని వచ్చినప్పుడు డెల్టా వెంటనే చెక్ చేసుకోవాలి. అప్పుడు రూట్స్ ఆర్ ఏమని రాయాలి అక్కడ, రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్ అని చెప్పాలి. అన్ఈక్వల్ అయినా డిస్టింక్ట్ అన్నా ఒకటే. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఇఫ్ డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 16 కానీ ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా మామూలు నెంబర్ వస్తుంది, మళ్ళా డెల్టా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో అలాంటి సందర్భంలో రూట్స్ ఏమవుతాయి, ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి అండ్ కాంజుగేట్ అవుతాయి. కాంజుగేట్ అంటే ఏంటి, ఒకటి ప్లస్తో వస్తుంది, ఒకటి మైనస్తో వస్తుంది. అంటే పీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ ఫామ్లో ఉంటాయి. ఆ రూట్స్ అన్నీ కూడా పీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ ఫామ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వచ్చేటటువంటి సందర్భాలు. నెక్స్ట్ డెల్టా గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ కేసు ఏంటి, డెల్టా ఈక్వల్ టు 0 ఎప్పుడు అంటే బోత్ ఆల్ఫా అండ్ బీటా ఆర్, బోత్ ఆల్ఫా కామా బీటా ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఈ దీంట్లో ఈక్వల్ అయిపోతాయి రూట్లు, రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. సో రియల్ నంబర్స్ అవుతాయి అంటే వచ్చే రూట్స్ ఎలా ఉంటాయి, బోత్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకున్నాం కదా, బోత్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒక రూట్ 2 అనుకో, ఇంకో రూట్ కూడా 2, 2 రెండు ఒకటే రూట్స్. ఒక 3 వచ్చింది అనుకో అంటే ఇంకోటి కూడా 3నే వస్తుంది. సో అట్లా ఈక్వల్ రూట్స్ అంటాం దాన్ని. ఇవి రియల్ నంబర్స్ అయి ఉంటాయి. రియల్ నంబర్స్ రియల్ అంటే ఏంటి, అందులో ఇవి కూడా ఉండొచ్చు, ఇర్రేషనల్స్ కూడా ఉండొచ్చు. రూట్ 2 ఒకటి వచ్చింది అనుకో, రూట్ 2నే రావాలి. మళ్ళీ ఇంకోటి 2 + √3 అన్నాం అనుకో, అయి ఉండకూడదు. మళ్ళీ
2 ప్లస్ రూట్ 3 వస్తే మళ్ళీ 2 ప్లస్ రూట్ 3 అంటే ఇక్కడ రియల్ నంబర్స్ మాత్రమే వస్తాయి, 2 మైనస్ రాదు. 2 మైనస్ రూట్ 3 ఇర్రేషనల్ నంబర్స్లో వచ్చినప్పుడు ఇది మైనస్ రాకూడదు. సో అంటే ఈక్వల్ నంబర్స్ మాత్రమే రావాలి. సో ఈక్వల్ నంబర్స్ అన్నప్పుడు ఒకటే నెంబర్ రావాలి, 2 వస్తే 2నే రావాలి, 3 అందుకని ఇక్కడ సెకండ్ నంబర్ వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే రూట్ 3 అన రావాలి. 0 ప్లస్ రూట్ 3 0 ప్లస్ ఇక్కడ రూట్ 2 వస్తే రూట్ 2నే వస్తుంది, రూట్ 3 వస్తే రూట్ 3 అట్లా. అంటే ఇక్కడ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అయితే ఆల్ఫా ఈక్వల్ టు ఆ రెండు రూట్స్కి ఫార్ములా కూడా ఉంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈక్వల్ అయినప్పుడు వెంటనే మనం -b/2a ఫార్ములా ఆల్ఫా ఆ రూట్ కనుక్కోవాలంటే ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అన్న బీటా అన్న ఒకటే వాల్యూ వస్తుంది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు -b/2a అని చెప్తాం అన్నమాట. ఇది ఆ డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే సరి సమానంగా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాం. దాని ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు -b/2a అంటాం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే డెల్టా అంటే ఏంటి ఇక్కడ b² -4ac ఈజ్ ఈక్వల్ ఫర్ సపోజ్ -2 వచ్చిందనుకో, -2 అంటే ఏంటి నెగిటివ్, అంటే 0 కన్నా తక్కువ. ఈ సందర్భంలో ఏంటి, ఈ సందర్భంలో b² -4ac అనేది 4 వచ్చిందనుకో, 4 ఎలా ఉందమ్మా 0 కన్నా ఎక్కువగా ఉంది, అలా చెక్ చేసుకోవాలి. b² -4ac అంతా పాజిటివ్ వాల్యూ 0 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ కాబట్టి 0 కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఇది డెల్టా కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ b² -4ac అనేది 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతాయి బోత్ రూట్స్ ఏమనుకున్నాం ఇక్కడ మనం 2 రూట్స్ ఉంటాయి అనుకున్నాం కదా ఖచ్చితంగా. బోత్ రూట్స్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లెక్స్ అంటే ఏంటి ఇమాజినరీ. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ అని చెప్పుకున్నాం కదా, ఐ వస్తుంది కంపల్సరీ, ఐ వచ్చే నెంబర్స్ అనమాట. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ అండ్ కాంజుగేట్ రూట్స్ అని చెప్తాం. కాంజుగేట్ రూట్స్. సో ఇట్ టేక్స్ ది ఫామ్ అంటే దీస్ రూట్స్ టేక్స్ ది ఫామ్, టేక్ ది ఫామ్. ఎలాంటి రూట్స్ కలిగి ఉంటుంది అంటే ఫామ్ p ప్లస్ ఆర్ మైనస్ qi అంటే ఇందులో కంపల్సరీగా కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. అంటే బోత్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఎప్పుడు డెల్టా <0 అయినప్పుడు అవి ఖచ్చితంగా కాంప్లెక్స్ నెంబర్సే అవుతాయి. కాంప్లెక్స్ అంటే విత్ ఇమాజినరీ అంటే ఐతో కూడినవి అని చెప్పుకున్నాం కదా. అండ్ కాంజుగేట్ రూట్స్, కాంజుగేట్ అంటే ఏంటి, ఒకటి ప్లస్తో ఉంటుంది, ఒకటి మైనస్తో ఉంటుంది. అంతకుముందు ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా ఏం చెప్పాము, p ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ అక్కడ అట్లా ఆ ఫామ్లో ఉంటాయి. అక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఇవి ఇర్రేషనల్గా ఉన్నప్పుడు ఇట్లా చెప్తాం, ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. ఓకే, రియల్ అండ్ ఈక్వల్ ఇక్కడ. సో ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు ఇక్కడ -b/2a. ఓకే, అంటే ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ రూపంలో రాసాం, p ప్లస్ ఆర్ మైనస్ qi అనే ఫామ్లో రాసాం. అంతే. అంటే
డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, రూట్స్ అలా ఉంటాయి. సరే, డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ ఈక్వల్గా ఉంటాయి. డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు కాంప్లెక్స్ అండ్ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఉంటుంది. రియల్ అండ్ డిస్టింక్ట్. ఓవరాల్గా డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్తాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే రేషనల్ అండ్ అన్ఈక్వల్ అని చెప్తాం. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ కాంజుగేట్ అంటాం. ఇంకా ఇది ఏ రూపాన్ని పొందుతుంది అంటే p ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యూ అవుతుంది. ఇక్కడ మధ్యలో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినప్పుడు -b/2a ఫార్ములా తీసుకోవాలి. బోత్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ రూట్స్, కాంజుగేట్ రూట్స్ అండ్ కాంజుగేట్ రూట్స్. దీస్ రూట్స్ టేక్ ది ఫార్మ్ p ప్లస్ ఆర్ మైనస్ qi. ఇది మనకి దీని గురించి ఒక స్పష్టత ఉండాలి. మనకి ఎక్కడొచ్చినా డెల్టా గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 అవి నేచర్ గురించి చెక్ చేసుకునేటప్పుడు మనం దాని గురించి మనకి అవగాహన వస్తుంది అన్నమాట. సరే, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పుకున్నాం కాబట్టి ఫైండ్ ది నేచర్ ఆఫ్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఎలా కనుక్కోవాలి? 2x² - 6x + 7 = 0 అన్నప్పుడు ఫస్ట్ ఇవ్వగానే దేంతో కంపేర్ చేయాలి? కంపేర్ విత్ ఇచ్చిన ఈక్వేషన్ని ax² మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఏమవుతుంది? ax² + bx + c = 0 అవుతుంది. సో a = 2, b మైనస్ నెగ్లెక్ట్ చేయకూడదు, -6తో సహా తీసుకోవాలి. c = 7, b ప్లేస్లో -6 మొత్తం తీసుకోవాలి. c = 7. అయితే నీకు ఓన్లీ నేచరే కదా కావాలి, కాబట్టి డెల్టా b² - 4ac కనుక్కుందాం. b అంటే ఎంతమా? -6² -4 × a అంటే 2, c అంటే 7. -6 × -6 36, -4 × 2 8, 8 × 7 ఎంత? 56 = -20. -20 అంటే ఎంత? లెస్ దాన్ 0 కన్నా తక్కువగా ఉంటుంది. -20 అంటే 0 కన్నా తక్కువగా ఉంటుంది. 0 కన్నా అంటే డెల్టా లెస్ దాన్ 0 వచ్చింది. సో డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ది రూట్స్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్. కాంప్లెక్స్ నెంబర్స్ అయి ఉంటాయి, కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ అయి ఉంటాయి. కాంజుగేట్ ఒకదానికొకటి కాంజుగేట్గా ఉంటాయి, అంతే. దాని యొక్క నేచర్ చెప్పమన్నారు కాబట్టి మనం కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ అయి ఉంటాయి అని చెప్తే సరిపోతుంది. మనం ఒకవేళ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు అవునా కాదా, నిజమేనా కాదా, ఇది చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం తెలుసు కదా. ఫార్ములా ఏంటి? -b రూట్స్ కనుక్కోండి. అప్పుడు రూట్స్ కనుక్కుందాం. 1-2 లెక్కలకి చెక్ చేసుకుంటే మనకి అది నిజమా కాదా అర్థమైపోతుంది. b² - 4ac / 2a అంటామా? 4ac. సో దట్ ఈజ్ ఈక్వల్ -b అన్నాం కదా. -b ఎంత? -6 ప్లస్ ఆర్ −√. ఇక్కడ b² - 4ac వచ్చిందిగా మనకి. ఇది -20. b² - 4ac ఆల్రెడీ కనుక్కున్నట్టు పెట్టుకున్నాం. అది -20 లోపల రాసేసుకోండి. -20/2 × a అంటే ఎంత? a అంటే ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే
ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 20 రూట్ 20 ఇంటూ మైనస్ బదులు ఏమన్నాను ఐ స్క్వేర్ పెట్టుకోవాలి బై 2 ఇంటూ 2 4 దట్ ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 20 అనొచ్చు కదా. రూట్ 20 ఐ స్క్వేర్కి రూట్ పెట్టామనుకో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఐ మాత్రమే మిగులుతుంది 4 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సి వచ్చినప్పుడు 6 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏమనొచ్చు 4 5s are 20 ఇంటూ ఐ డివైడెడ్ బై 4 అంటాం. దట్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అంటే ఎంత 2. ఇక్కడ ఇంకా ఏముంది రూట్ 5 కూడా రాసుకోవచ్చు. రూట్ 4 ఇంటూ రూట్ 5 అనమాట ఇంటూ ఐ. ఎందుకు అలాగా రూట్ 4 ఇంటూ రూట్ 5గా రాయొచ్చుగా. అంటే రూట్ 4 అంటే ఎంత 2 ఇంటూ రూట్ 5 అనమాట. సో రూట్ 4 బదులుగా 2 రాసాం. 2 రూట్ 5 బై 4. ఈ పైన ఈ రెండిట్లోనూ 2 టర్మ్స్లోనూ 2 కామన్ తీసినట్టయితే 2 కామన్ తీస్తే 3 టైమ్స్ పోద్ది 6లో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5i డివైడెడ్ బై 4 ఉంది. 4 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 ఇంటూ ఐ బై 2 అనమాట. అంటే ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి. సో ఎక్స్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి ఒకటేమో ప్లస్తో ఉన్నట్టు రూట్ 3i బై 2 ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇది ఒకటి ప్లస్తో వచ్చింది కదా ఇంకోటి మైనస్తో వస్తుంది అంటే రూట్ 5i బై 2 ఇది. అంటే ఇది పాజిటివ్ నెంబర్ ఇది నెగిటివ్ నెంబర్. సో రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్. ఈ రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ మళ్ళీ కాంజుగేట్ అంటే ఒకటి ప్లస్తోనూ ఒకటి మైనస్తోనూ జంటగా వస్తాయి. ఎక్కడొచ్చినా కూడా ప్లస్ ఒకటి ప్లస్ ఒక రూట్ అయినట్లయితే ఖచ్చితంగా మైనస్ అనేది కూడా అక్కడే ఉంటుంది. అక్కడే ఇంకొక రూట్ అవుతుంది తప్పనిసరిగా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాను 4x square minus 20x plus 25 ఈక్వల్ టు 0 అన్నాం. సో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే నేచర్ గురించి అడిగాడు కాబట్టి నేచర్ అనగానే మనం దేంతో కంపేర్ చేయాలి ax square ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు ఎంత 4, b ఈక్వల్ టు మైనస్ 20, c ఈజ్ ఈక్వల్ టు 25. సో నెక్స్ట్ మనం వెంటనే డిస్క్రిమినెంటే చెక్ చేసుకోవాలి. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ చూసుకుంటే అర్థమైపోద్ది. బీ ఈక్వల్ టు బీ మీన్స్ మైనస్ 20 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 4 రాసుకోవాలి సి అంటే 25 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 టైమ్స్ కాబట్టి 20 ఇంటూ 20 ఎంత 400 మైనస్ ఇక్కడ 25 ఇంటూ 4 అంటే 100 ఇంటూ 4 అంటే ఎంత 400 మైనస్ 400 ఎంత 0. సో డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చెప్పాలి రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. రియల్ నంబర్స్ కూడా అయి ఉంటాయి. రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ చెక్ చేసుకుందాం అనుకుందాం అవునా కాదా చెక్ చేసుకుందాం. 1-2 ప్రాబ్లమ్స్కి చెక్ చేసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా రూట్స్ కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ ముందే కనుక్కుందాం. ఇక్కడ మనకు తెలిసిన మనం ఇచ్చిన ఫార్ములాతో ఏమని చెప్పుకున్నాం మనం ఆల్ఫా ఈక్వల్ టు 2 రూట్స్ తెలుసుకోవచ్చు. ఎలాగా -b/2a ఫార్ములాతో కనుక్కోవచ్చు అనుకున్నాం కదా.
మైనస్ బి. బి అంటే ఎంత ఇక్కడ? బి అంటే -20. పైన చూసినట్లయితే బి ప్లేస్లో -20 ఉంది. 2 ఇంటూ ఏ అంత 4, దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20/2 ఇంటూ 4. 2 ఇంటూ 4, 2 ఎన్నిసార్లు పోయింది? 10 టైమ్స్. 2 2s 2, 2 5s అంటే 5/2. ఆల్ఫా వాల్యూ 5/2నే, బీటా వాల్యూ కూడా 5/2నే. పోనీ ఫార్ములా ద్వారా కనుక్కుందాం అనుకున్నారనుకో, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² -4ac డివైడెడ్ బై 2a. ఇప్పుడు చూడండి, -b ప్లస్ ఆర్ మైనస్, దీని దగ్గర జీరోనే కదా వస్తుంది. ఎందుకలాగా? b² -4ac కనుక్కుని పెట్టుకున్నాం మనం. సో దాని వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో బై 2a, మనకు మళ్ళీ అదే ఫార్ములా వస్తుంది చూడండి. అంటే -b/2a అందుకే చెప్పుకుంది. 2 రూట్స్ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి. సో ఒకటి ఎక్స్ వాల్యూస్ అంటే ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనమాట. సో మైనస్ ఆఫ్ బీటా అంటే -20 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 4. సో ఇందాకట్లాగే 20/2 ఇంటూ 4 అవుతుంది. 2 10 టైమ్స్, 2 5s 2 2s అంటే 5/2. ఇట్లాంటివి రెండు ఉంటాయి. సేమ్ ఈక్వల్ రూట్స్ అనుకున్నాం కదా. ఈక్వల్ రూట్స్ అయినప్పుడు ఒకటి ఆల్ఫా అయితే ఒకటి బీటా, అంటే ఈ రెండు రూట్స్ ఉండాలి కాబట్టి 5/2, 5/2 అట్లా. ఇది డెల్టా ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ 0 వచ్చినప్పుడు మాత్రమే చేయాల్సిన పని. అంటే ఫార్ములా ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోతూనే ఉంటుంది. ఇక్కడ ఇది 0, డిస్క్రిమినెంట్ అనేది 0 అవుతుంది కదా. ఇది 0 అయిపోయినప్పుడు ఈ టర్మ్ మొత్తం కూడా, ఈ టర్మ్ లేదు ఇంకా. సో లేదు అంటే -b/2a. అందుకని మనం ఫార్ములా లాగా యూజ్ చేసుకుంటాం. x = -b/2a. ఒకసారి తెలిసినట్లయితే ఫస్ట్ రూట్కి అదే ఫార్ములా, సెకండ్ రూట్ కూడా ఈక్వల్ అని తెలుస్తాం కదా. సో అంటే ఏమంటాం? రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ నంబర్సే కదా ఇవి, రియల్ నంబర్స్ అండ్ ఈక్వల్ అవుతాయి. అది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్. ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. రూట్స్ ఆఫ్ 3x² ప్లస్ 7x ప్లస్ 2 = 0. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సొల్యూషన్ దేంతో కంపేర్ చేయాలి? ax² ప్లస్ bx ప్లస్ c = 0. సో a = 3, b = 7, c = 2. సో డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? డెల్టా. డెల్టా అనగానే b² -4ac అవుతుంది. b² అంటే 7² మైనస్ 4 ఇంటూ a అంటే 3, c అంటే 2. 7² అంటే ఎంత? 7 ఇంటూ 7 49, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. దట్ మీన్స్ 49లోంచి 24 తీసేయండి. 5 2 అంటే >0. ఓకే, ఇది ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనకి డెల్టా >0 అని వచ్చింది. అయితే ఏం అబ్జర్వ్ చేసాం? 25ని ఎలా రాయొచ్చు? స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. ఇప్పుడు డెల్టా = ఏం రాసాం? 5. ఇక్కడ ఉన్న టర్మ్ >0ని అది పర్ఫెక్ట్ స్క్వేర్గా రాస్తే ఒక రకంగా ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్వేర్గా లేనప్పుడు ఒక రకంగా ఉంటాయి. సో 5² అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా. అంటే ఏదైనా ఒక టర్మ్ని స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాం.
అది 0 కన్నా ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఏమని చెప్తాం మనం పైన రాసిన టేబుల్లో ఇఫ్ ఏమని రాసుకున్నాం డెల్టా గ్రేటర్ దాన్ 0 అయి ఉండి అండ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాం కదా సో ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్లయితే 5 స్క్వేర్ రూపంలో అప్పుడు రూట్స్ ఏమవుతాయి రూట్స్ ఆర్ రేషనల్ అండ్ రేషనల్ ఇక్కడ రేషనల్ అండ్ అన్ఈక్వల్ రేషనల్ అండ్ అన్ఈక్వల్ అని చెప్తాం సో అంటే ఇక్కడ రేషనల్ నంబర్స్ అండ్ అన్ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం చెక్ చేసినట్లయితే సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంచామనుకో అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ బి అన్నప్పుడు -7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 49 మైనస్ 24 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 3 -7 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి √25 బై 2 ఇంటూ 3 అంటే 6 దట్ మీన్స్ -7 ప్లస్ ఆర్ మైనస్ 5 డివైడెడ్ బై 6 దట్ ఈక్వల్ అది 2 రూట్స్ వస్తాయి చూడండి -7 ప్లస్ 5 బై 6 రూట్స్ అడిగినప్పుడు ఇలా చేస్తాం -7 -5 బై 6 ఒకటి -7 ప్లస్ 5 అంటే -2 బై 6 -12 బై 6 6 1 బై 3 ఒకటి 6 2 టైమ్స్ అంటే -1 బై 3 ఒక రూటు -2 ఒక రూట్ అంటే ఇవి p బై క్యూ ఫామ్లో రాయగలిగాం కాబట్టి వీటిని ఏమంటారు అన్ఈక్వల్గా ఉన్నాయి ఇవి అన్ఈక్వల్గా ఉన్నాయి మళ్ళీ రేషనల్ నంబర్స్ అయినాయి రేషనల్ నంబర్స్ అండ్ అన్ఈక్వల్ సో దీన్ని బట్టి రూట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేచర్ని కనుక్కోవడానికి మాత్రమే ఈ b² - 4ac మనం ఏ ప్రాబ్లంకైనా ఏ ఈక్వేషన్కైనా మనం చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పార్ట్లో మిగిలింది మనం చెప్పుకుందాం దీని గురించి నేచర్ది ఇంకొక 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుని నెక్స్ట్ దానికి కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ఓకే